హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. హైదరాబాద్ సికింద్రాబాద్ నగరానికే తలమానికంగా ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ భవనాలు నేలమట్టమయ్యాయి. ఆధునీకరణ పనుల్లో భాగంగా 1952లో కట్టిన సికింద్రాబాద్ స్టేషన్ ప్రధాన భవనాలను రైల్వే అధికారులు కూల్చివేశారు. దీంతో అప్పటి కళలు, సంస్కృతి ఉట్టిపడేలా నిర్మించిన ఈ కట్టడం గత స్మృతిగా మిగిలిపోయింది. 1874లో అప్పటి నిజాం నవాబు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను నిర్మించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంటే తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుర్తుండిపోతుంది. చాలామంది రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ మోడల్ను గుర్తుంచుకుంటారు. అలాంటి ఐకానిక్గా ఉండే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బిల్డింగ్ ఇకపై కనిపించదు. ఈ రైల్వే స్టేషన్ బిల్డింగ్ను కూల్చేస్తున్నారు అధికారులు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణలో భాగంగా ఏళ్ల చరిత్ర గల బ్రిటిష్ కాలం నాటి మెయిన్ గేట్, హార్చ్ గోడలను నేలమట్టం చేస్తున్నారు అధికారులు. 1874లో మొదట నిజాం నవాబు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు అంకురార్పణ చేశారు. 1950లో పునరుద్ధరణ చేసిన కేంద్ర ప్రభుత్వం మళ్లీ ఆధునీకరణ పేరుతో 2024లో ఆధునీకరణ చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను పలు సినిమాలలో కూడా దర్శకులు చూపించారు. కానీ ప్రస్తుతం ఆ భవనం చరిత్రలో ఉండేదని చెప్పుకోవాల్సిందే. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను ఎయిర్పోర్ట్ తరహాలో తీర్చిదిద్దనున్నారు. ఇప్పుడున్న స్టేషన్కు కొత్త హంగులతో రీడెవలప్మెంట్ చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఇందుకోసం సుమారు 700 కోట్ల అంచనాతో దక్షిణ మధ్య రైల్వే టెండర్లకు ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రాజెక్టును ఈపీసీ ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ విధానంలో చేపడుతుంది. దేశంలోని ప్రధానమైన రైల్వే స్టేషన్లలో సికింద్రాబాద్ ఒకటి. ఈ స్టేషన్ మీదుగా ప్రతిరోజు 500కు పైగా రైళ్లు వెళ్తుంటాయి. రోజుకు లక్షల మంది ప్రయాణిస్తుంటారు. 10 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. దక్షిణ వైపు బేస్మెంట్, సివిల్ స్ట్రక్చరర్, ప్లంబింగ్ వంటి పనులు దాదాపు 85% పూర్తయ్యాయి. గ్రౌండ్ ఫ్లోర్లో ప్రయాణికుల పికప్, డ్రాప్ జోన్ పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. రోడ్లు, డ్రైన్లు, ఇతర సివిల్ పనులు తుది దశకు చేరాయి. ఉత్తరం వైపు గణేష్ ఆలయం సమీపంలో 400 కార్లను నిలిపేలా మల్టీ లెవెల్ పార్కింగ్ పనులు చేస్తున్నారు. స్టేషన్ భవనంలో యూటిలిటీ షిఫ్టింగ్ 50% పూర్తయింది. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ కార్యాలయం సమీపంలో 1.50 లక్షల లీటర్ల అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్, రైలు లైటింగ్ ఏరియా సమీపంలో మరో 2 లక్షల లీటర్ల వాటర్ ట్యాంకు నిర్మాణం పూర్తయింది. ఎయిర్పోర్టులోకి వెళ్ళగానే లోపలుండే సెటప్ మాదిరి స్టేషన్ను రీడెవలప్మెంట్ చేయనున్నారు. కొత్తగా సిటీ సెంటర్ను ఏర్పాటు చేయనున్నారు. 5000 కేవీపీ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. ఇక స్టేషన్కు నార్త్ సైడ్ మల్టీ లెవెల్ పార్కింగ్తో పాటు సౌత్ వైపు సెపరేట్గా అండర్ గ్రౌండ్ పార్కింగ్ ఏర్పాటు చేస్తారు. 2 వైపులా బిల్డింగ్స్ వద్ద ట్రావెలేటర్స్తో సహా 2 వాక్వేలు నిర్మిస్తారు. స్పెషల్గా డ్రాప్అప్ అండ్ పికప్ ప్లేసులు ఏర్పాటు చేయనున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.